నుంచి వడగాల్పులు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్లో 43.3, నల్గొండ జిల్లా నాంపల్లిలో 43, గద్వాల్ 42.8, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దొనార్లో 42.7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. ఏప్రిల్ 1, 2 తేదీల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 1న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక 2న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఏప్రిల్ 1 నుంచి వడగాల్పులు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. రవి చెప్పండి. ఇప్పటికే ఏదైతే తెలంగాణలో అగ్నిగుండంగా మారుతుంది. తెలంగాణ మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఎక్కడ చూసినా ఇప్పటికి ఎండలకి మండిపోతుంటోటి సామాన్యుల నుంచి అందరూ కూడా ప్రజలు మొత్తం కూడా వడగాల్పులతోటి అట్లాగే అధిక ఉష్ణోగ్రతలతోటి బయటకు వెళ్ళే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విపరీతమైనటువంటి వేడితోటి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. చిరు వ్యాపారులు అయితే వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కోరుతున్నారు. ఇప్పటికే ఏదైతే ఎవరైనా వడగాల్పులకి అట్లాగే ప్రధానంగా వడదెబ్బ గురైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అత్యవసర చికిత్సల ఏర్పాట్లు కూడా మేము వైద్య ఆరోగ్య శాఖ చేస్తుందని చెప్పేసి ఖమ్మం డిఎంఎండ్హెచ్ఓ మాలతి గారు ఏదైతే మిగతా జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్స్ లలో అట్లాగే ప్రాథమికంగా అన్ని చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. వాటితో పాటుగా మొత్తంగా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఏదైతే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా సింగరేణి ఉంటుంది. సింగరేణిలో మొత్తం కూడా వేడి గాల్పులతోటి ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రధానంగా సింగరేణి మొత్తం కూడా బొగ్గు ప్రాంతంగా ఉండటంతో అక్కడ అధిక ఉష్ణోగ్రతలు అనేటువంటి పెద్ద ఎత్తున ఉన్నాయి. దాదాపు 46-48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండటంతో ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం కూడా అగ్నిగుండంగా మారింది. దీంతో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఏదైతే వడగాల్పులు ఉంటున్నాయని చెప్పేసి తెలంగాణలోని 2 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. బయటికి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రావాలని చెప్పేసి అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అట్లాగే ఉన్నతాధికారులు కోరుతున్న సందర్భం ఒకవైపు ఉంటే రెండో వైపు ప్రధానంగా ఒకవైపు వడగాల్పులు ఉంటే రెండో వైపు ప్రధానంగా ప్రజలు ఈ వడగాల్పులకి అట్లాగే ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలకి ఎవరు కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. చిన్న పిల్లలు ప్రధానంగా వృద్ధులు ఇద్దరు కూడా అంటే వృద్ధులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏదైతే అధిక ఉష్ణోగ్రతలతోటి అవస్థకు గురవుతారు కాబట్టి ఎవరు కూడా వృద్ధులు బయటికి రావద్దు. చిన్న పిల్లలు కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలతోటి బయటికి పిల్లల్ని రానియొద్దని చెప్పేసి ప్రధానంగా ఏదైతే వైద్యాధికారులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా మొత్తం తెలంగాణలో ఉన్నట్టు అధిక ఉష్ణోగ్రతలతో ఒకవైపు పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భం ఒకవైపు నెలకొన్నది. రెండో వైపు ప్రధానంగా మంచినీళ్లు కూడా అంటే ఎక్కువ ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలతో బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు మంచినీళ్ళ సమస్య కూడా ఎదుర్కొంటున్న సందర్భం ఉంది. ఎన్ని నీళ్లు తాగినప్పుడు కూడా అంటే వాటర్ తీసుకున్నప్పుడు కూడా అధిక ఉష్ణోగ్రతకి ఇంకా నీళ్ళకి తాగాలనేటువంటి పరిస్థితుల్లో ఉండటం, దీని నుండి అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో ఇళ్లలో కూర్చోలేని పరిస్థితి, ఏసీలు కూలర్ల దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి ఒకవైపు నెలకొంది. పట్టణాలలో పల్లెల్లో చెట్ల కింద మాత్రమే అది కూడా నీళ్లు ఉన్న సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతానికి పోయి అంటే రక్షించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రధానంగా అధిక వేడికి ఉష్ణోగ్రతలకి ప్రజలు అల్లాడిపోతున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా అగ్నిగుండంగా మారిన సందర్భం నెలకొని ఉంది. ఓకే రవి, థ్యాంక్ యూ.